అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం పాడేరులో దట్టమైన పొగమంచు కప్పేసింది. భారీ పొగమంచు రోడ్లను కమ్మేయడంతో దారి కనిపించక వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అరకులో 6, మినుమలూరులో 6, పాడేరులో 8, చింతపల్లిలో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు అందాలను చూసేందుకు అరకులోయకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం పాడేరులో దట్టమైన పొగమంచు కప్పేసింది. భారీ పొగమంచు రోడ్లను కమ్మేయడంతో దారి కనిపించక వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అరకులో 6, మినుమలూరులో 6, పాడేరులో 8, చింతపల్లిలో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు అందాలను చూసేందుకు అరకులోయకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. భవాని, ఏజెన్సీ ప్రాంతం మొత్తం కూడా దట్టమైన పొగమంచుతో కమ్ముకొని అలానే చల్లనైన చలిగాలతో అయితే తీవ్రంగా అయితే వణికిపోతున్న ప్రజలైతే వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత నెల రోజులుగా కూడా ఇదే పరిస్థితి ఉండడంతో స్థానికంగా ఉండే వాళ్ళంతా కూడా తీవ్రంగా అయితే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ దాదాపు నిత్యం కూడా ఆంధ్ర, కాశ్మీర్ గా అలానే అరకునైతే ఊటీగా అయితే పరిగణిస్తూ ఉంటారు. అందుకు సంబంధించి మరింత మంది అయితే ఇక్కడ దాదాపు అత్యధికంగా అయితే జనసంద్రం కూడా పెరుగుతున్న పర్యాటకుల జనసంద్రం కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపించడంతో స్థానికంగా వ్యాపారులు అయితే కాస్త ఉపశమనాన్ని అయితే పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా స్థానికంగా ఉన్న నిర్వాహకులన్నీ ఏర్పాట్లు చేయడంతో ఈ ప్రాంతం మొత్తం కూడా పర్యాటకులతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. గత రాత్రి అయితే ఈ మొత్తం ఆంధ్ర, కాశ్మీర్ గా ఏదైతే గుర్తింపు పొందిందో ఈ ప్రాంతం లంబసింగి, అరకు వ్యాలీతో పాటు ఇక్కడ పాడేరు, వంజంగి ఈ ప్రాంతాల్లో కూడా సింగిల్ డిజిట్స్ కే ఈ మొత్తం ఉష్ణోగ్రతలు అయితే కనిష్టంగా పడిపోయిన పరిస్థితి ఉంది. చింతపల్లిలో అయితే 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ కి అయితే కిందకి ఉష్ణోగ్రత నమోదు కావడం జరిగింది. అలానే లంబసింగిలో 2 డిగ్రీలు, అలానే అరకు ప్రాంతంలో 8 డిగ్రీలు సెల్సియస్ అయితే నమోదు కావడంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండి మొత్తం కూడా చాలా మంది పర్యాటకులు కూడా వీటన్నింటినీ అందాలను వీక్షించడానికి మొత్తం అంతా కూడా లంబసింగి, అరకు ప్రాంతానికి అయితే వస్తున్నారు. ప్రస్తుతం సెలవులన్నీ కూడా ముగిసిపోయినా కూడా ఇప్పటికీ కూడా జనం అయితే ఇంకా వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి పాడేరులో అయితే వాహనదారులు మరింత ఇక్కట్లు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎక్కడికక్కడ ఈ రోడ్డు పైన ఏవి కనిపించకపోవడంతో వెళ్ళి వచ్చే వాళ్ళైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. కానీ ఈ అందాలను అయితే తిలకించడానికి అయితే పర్యాటకులే వస్తున్నారు. కానీ స్థానికంగా ఉన్న ప్రజలైతే ఈ చలిలో వణికిపోతూ గజగజ వణికిపోతున్నారని అయితే స్థానికంగా ఉన్న ఎవరైతే గిరిజన ప్రాంత వాస్తువులు ఉన్నారో వాళ్ళంతా కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. ఇది దాదాపు 2012 ముందైతే ఇదే విధంగా వాతావరణ పరిస్థితులు ఉండేవి. కానీ ప్రస్తుతం చాలా ఏళ్ల తర్వాత, అంటే దాదాపు 10 నుండి 12 సంవత్సరాల తర్వాత ఇదే ప్రాంతంలో దాదాపు ఉష్ణోగ్రతలన్నీ కూడా సింగిల్ డిజిట్ అయితే నెలల తరబడి కూడా కిందకు పడిపోవడంతో ప్రజలు కాస్త ఆహ్లాదాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు వ్యవసాయ పరిశోధక సంస్థ వారు కూడా దీనిపైన, ఎందుకంటే ఈ వాతావరణ సమతుల్యత అంతా కూడా భిన్నంగా మార్పులు చెందడంతో అతి తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులకు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భవాని. ఓకే, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.